హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. దీనికి కారణం ఐటీ రంగంలో లే ఆఫ్‌లే కారణం అని చెప్పేసి కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం ఫౌండర్ మెరుగు శ్రీధర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఎట్లున్నారు సార్? బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. అండ్ సార్ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఐటీ రంగం కుదేలు. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలు అయిపోయింది అనే వార్తలు ఎట్లా అంటే ఇక మనం రోజు న్యూస్లో ఇవే ఉన్నాయి. ఇది మెయిన్ టాపిక్ అయిపోయింది. నిజంగానే మరి ఐటీ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయిందా? మేడం ఎట్లంటే హైదరాబాద్ ఐటీకి ఫ్యూయల్ ఎవరు ఇస్తున్నారంటే ఐటీ పీపుల్ ఇస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఫ్యూయల్ ఎవరు ఇస్తున్నారంటే ఐటీ పీపుల్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏంది మనకు ఎన్నో లే ఆఫ్స్ వస్తున్నాయి. లే ఆఫ్స్ వల్ల ఐటీ ఎంప్లాయీసే కాకుండా నిజంగా కూడా చిన్న చిన్న బిల్డర్స్, తర్వాత హై రైజ్ అపార్ట్మెంట్స్, ఇంకా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఒక ఏరియాలోనే కాదు మేడం. యాక్చువల్గా మీరు బాచుపల్లి చూడండి, మీరు నానక్రామ్ కూడా చూడండి, కొండాపూర్ చూడండి, ఉప్పల్ చూడండి, సికింద్రాబాద్ చూడండి, కొంపల్లి చూడండి, బెంగళూరు హైవే చూడండి, ఒక్క ఏరియా కాకుండా అన్ని ఏరియాల్లో రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది మేడం ఈరోజు. ఎందుకంటే ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో 2 లక్షల నుంచి 3 లక్షల ఖాళీలు నా అంచనా ప్రకారము ఖాళీగా ఉన్నాయి. ఇక స్టాండ్ ఎలోన్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 లక్షల అపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే అంటే మనకు అఫ్కోర్స్ ఇది ఎందుకంటే ఒక అఫీషియల్ రికార్డ్ కాదు ఇది. ఎందుకంటే క్రెడాయి కూడా ఎక్కడ చెప్పలేదు. చాలామంది కూడా క్రెడాయిలో రిజిస్టర్ చేసుకొని, వాళ్ళు రేరాలో కూడా రిజిస్టర్ చేసుకొని అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. జీపీ పంచాయతీ లేఅవుట్స్లో కూడా ఇప్పటికీ కడుతున్నారు జనాలు. కానీ ఏంటంటే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం నిజంగా రక్త కన్నీరులాగా మారింది బిల్డర్స్కు. చాలామంది అంటే మనకు కనబడట్లేదు కానీ న్యూస్, చాలామంది బిల్డర్స్ కూడా సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు 1%కో 2%కో ఇంట్రెస్ట్ తేరు మేడం. చాలా ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ ఇస్తారు. లైక్ సినీ ఫైనాన్స్లో ఎట్లా ఉంటుందో రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే అలాంటి తెచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఖాళీలు ఐటీ రంగంలో లే ఆఫ్స్ వల్ల వాళ్ళకు బయర్స్ లేక చాలా రోజులు ఖాళీగా ఉండి, నేను రీసెంట్గా మొన్న ఒక సైడ్ ఇటు సైడ్ కొంపల్లి సైడ్ వెళ్తున్నాను, మేడ్చల్ సైడ్ వెళ్తుంటే అక్కడ ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కనబడింది. ఊరికే అసలు మామూలుగా ఎట్లా ఉంటుంది హై రైజ్ అందరూ అంటున్నారు, మనం కూడా వెళ్తే బాగుంటుందని వెళ్ళి చూడనీకి వెళ్ళాను మేడం. నాకేమని ఆ బిల్డర్ పరిస్థితి చూస్తే, సార్ మీరు 1.2 ఇవ్వండి, అన్ని ఇంక్లూజివ్. ఇది ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది ఈరోజు. ఇంకా జిఎస్టీ ఎట్లా కంప్లీట్ అయిన వాడికి జిఎస్టీ ఉండదు కదా. ఎప్పుడైతే బిల్డింగ్ పొజిషన్ వచ్చి కంప్లీట్ అయిన వాడికి జిఎస్టీ ఉండదు. అతను ఏమంటున్నాడంటే, సార్ ఆల్ ఇంక్లూజివ్ అంటే ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా ఇంక్లూజివ్, ఆల్ ఇంక్లూజివ్ నాకు 1.2 CR సార్, అవసరమైతే కూర్చొని మాట్లాడుకుందాం సార్, ఇంకా నెగోషియేషన్ ఉంటుందని ఆ బిల్డర్ చెప్తే నిజంగా నాకు అంటే అంత కుదేలైందా మార్కెట్ అనిపించింది. ఎందుకంటే మేడం ఇప్పుడు ఒక కాలిఫోర్నియాలోనో ఒక టెక్సస్లోనో ఒక లగ్జరీ విల్లా కొనాలంటే 5 to 6 నుంచి 7 కోట్లు కూడా మించదు. కానీ ఈరోజు ఒక హైదరాబాద్లో లగ్జరీ విల్లా కొనాలంటే 10 కోట్ల పై మాట మేడం. అంటే చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పుడు హ్యూస్టన్లోనో, టెక్సాస్లోనో, లేకుంటే న్యూజెర్సీలోనో, ఆస్ట్రేలియాలోనో, దుబాయ్లోనో వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆలోచన సరళి మారింది. ఇక్కడ ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ కావట్లేదు. మా ఫ్రెండ్ ఒక అతను IBM ఎంప్లాయ్, అతను ఏంది ఒక 4 ఏళ్ల కింద ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పటికీ అది కంప్లీట్ కాలేదు. పోనీ అదే రేట్కి అమ్ముకుందామన్నా లేని బయ్యర్ లేడు అతనికి. అంటే ఇది ఒక ఎగ్జాంపులే కాదు మేడం. నేను కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అపార్ట్మెంట్లో కూడా ఒక ప్లాట్ ఖాళీ ఉంటుంది. అసలు అక్కడ 70,000 మించి ఉండదు. కానీ బిల్డర్ మాత్రం 75,000కు తగ్గేదేలే అని చెప్పేసి 1 year ఖాళీగా ఉంచుకున్నాడు. అని ఇంతవరకు 75,000 అతను రాలేదు. అంటే వచ్చినట్టయితే కనీసం ఒక 7 లక్షల 8 లక్షల ఇన్కమ్ వచ్చేది కదా అతనికి. రెంటే 75,000. అవును మేడం, రెంటే 75,000 కమర్షియల్ అపార్ట్మెంట్ అది. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో. 1 year నుంచి 1 year నుంచి ఖాళీగా పెట్టుకున్నాడు. నేను 75,000 అయితే నేను ఇస్తాను, లేకుంటే 70,000కి నేను ఇవ్వను. కానీ అక్కడ ఆ అపార్ట్మెంట్లో మాకు తెలిసిపోతుంది కదా, చుట్టుపక్కల 70,000 మించి ఎక్కడ లేదు. అంతకు తక్కువ ఉంది కానీ 70,000 మించి ఎక్కడ లేదు. నేను ఇవ్వనని మంకు పట్టుబట్టుకున్నాడు. ఆ మంకు పట్టడం వల్ల లాస్ ఎవరికి? అంటే ఈ రకంగా ఏంటంటే ఒకటి 2012 నుంచి 14 నుంచి కూడా 2023, 22 వరకు కూడా నిజంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక బెలూన్ మార్కెట్ లాగా నడిచింది. ఎందుకంటే ఎంత ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి మేడం అంటే 2040లో కూడా లేని రేట్స్ కూడా ఈ మధ్యలో ఇంక్రీజ్ అయ్యాయి సడన్గా. అంటే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, గవర్నమెంట్ చేంజ్ కావచ్చు, మల్టిపుల్ రీజన్స్. కర్ణుడి చావుకు 100 కారణాలు మేడం. ఈ రియల్ ఎస్టేట్ చావుకు
కూడా అంతే 100 అంటే కారణాలు. కోకాపేటలో 100 క్రోర్స్ మనం చూసినాం. అట్లాంటిది ఇప్పుడు కుదేలయిపోయింది అంటే ఎట్లా? ఇప్పుడు మేడం కూడా ఇప్పుడు కూడా కోకాపేటలో ఇప్పుడు మీరు చూడండి 237 క్రోర్స్ పెట్టి పర్ ఎకర్ కొన్నారు. హ్మ్. నిజం కూడా వాళ్ళ బ్రాండ్ ఇంప్రూవ్‌మెంటే తప్ప నిజానికి అక్కడ అంత ఉంచడం నేను అనుకోను. నా అంచనా ప్రకారం ఏందంటే అంత ఉంటది అనుకోను అక్కడ. ఎందుకంటే అదొక బ్రాండ్ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్‌కే వాళ్ళు పెట్టుకున్నారు తప్ప, ఇప్పుడు చాలా ఏరియాలు చూడండి. ఇప్పుడు గట్కేసర్ చూడండి. హ్మ్. గట్కేసర్‌లో ఒక హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ వస్తదని విన్నాము. మళ్ళీ అది కూడా క్యాన్సెల్ అయింది. వాళ్ళు ముందుకు రావట్లేదని మనం విన్నాము. హ్మ్. అలాగే ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ చూడండి, ఎల్బీ నగర్ చూడండి, వనస్థలిపురం చూడండి. చాలా స్టాండర్డ్ అపార్ట్మెంటు చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ముందుకు కదలట్లేదు. హ్మ్. కదలట్లేదు. వాళ్ళు పొజిషన్ ఇవ్వలేకపోతున్నారు. కస్టమర్స్‌కి కూడా ఇంకేంటంటే అసలు మనం కొని కూడా లాస్ అయిపోతాము. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి కూడా రెరా అప్రూవల్స్ లేవు. ఇవన్నీ కూడా ఇంకోటి హైడ్రా కూడా చాలా ఇంపాక్ట్ చూపెట్టింది మేడం. అంటే హైడ్రా ఈజ్ మంచి స్కీమ్, నేను అంత కాదనలేను. హ్మ్. ఎందుకంటే మన చెరువులు మనం కాపాడుకోవాలి, మన ఫ్యూచర్‌ని మనం కాపాడుకోవాలి. మనకు ఎందుకంటే నీటి కొరత ఉండకుంటే హైడ్రా కంపల్సరీ. కానీ ఏందంటే చాలా మందికి ఏందంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ రియల్ ఎస్టేట్ లొసుగులు తెలియదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే చాలా వాటికి కూడా ఒకప్పుడు మనం లేక్ వ్యూ అపార్ట్మెంట్ చూసాం. అసలు లేక్ వ్యూ అంటే ఫుల్ క్రేజ్. అసలు ఇప్పుడు లేక్ వ్యూ అంటే జనాలు పరిగెత్తుతున్నారు. పరిగెత్తుతున్నారు. ఎందుకంటే అక్కడ అది ఎఫ్టీఎల్ ఉందో, బఫర్ ఎల్టీఎల్ ఉందో, జోన్. బఫర్ జోన్ ఉందో అని భయము. హ్మ్. అంటే చాలా ఏంటంటే మేడం ఇంకేంటంటే జనాలలో అభద్రతా భావం. ఎందుకంటే ఇప్పుడు మేడం యాక్చువల్‌గా ఒకప్పుడు ఈఎంఐ అంటే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లు. హ్మ్. ఇప్పుడు ఎంప్టీ మంత్లీ ఇన్‌కమ్ లాగా తయారైపోయింది అది. ఎందుకంటే ఇంకా మనం మంత్లీ ఇన్‌కమ్ తీసేస్తుంది ఈఎంఐ. చాలా హ్మ్. బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఒరాకిల్‌లో చూసినట్టయితే ఒక ఎంప్లాయీ ఇల్లు కొన్నాడు మేడం. రీసెంట్‌గా నా మిత్రుడు ఒక ఇల్లు కొన్నాడు. హ్మ్. ఇల్లు కొని అతనికి అంత డబుల్ సాలరీ వచ్చినా ఎళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆ ఇల్లు వల్ల. నాకు ఇక్కడ సొంత ఇల్లు ఉంది కదా! నేను మళ్ళీ బెంగుళూరు, ఢిల్లీ ఎళ్తే అక్కడ మళ్ళీ ఇల్లు కొనుక్కోలేను. మళ్ళీ ఇంటికి రెంట్‌కి ఇవ్వాలంటే నాకు 50,000, 60,000 అని. హ్మ్. రీసెంట్‌గా ఏమైందంటే అతని లే ఆఫ్స్‌లో అతని జాబ్ పోయింది. మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అతను పేరుకే 2,00,00,000 ఆస్తిపరుడు. కానీ పేపర్‌లో చూస్తే 2,00,00,000 కానీ ఆయన ఈఎంఐ అంతా అక్కడే ఉంది. కట్టలేక ఇంక సతమతం అవుతున్నాడు. 3 నెలలు కట్టలేదు. కట్టకపోతే ఏంది ఇంటికొచ్చి బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ నోటీసు, మార్ట్‌గేజ్ నోటీస్ అంటించిపోయారు. అంటే ఈ విధంగా ఈ పరిస్థితి దారుణంగా అంటే దారుణంగా ఉంది మేడం. అంటే ఒక ఎగ్జాంపుల్ నా మిత్రుడి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఈరోజు. హ్మ్. చాలా వరకు కూడా ల్యాండ్స్ అంటే ఒకప్పుడు మీరు 2012, 14 నుంచి కూడా 22 వరకు ఒక బెలూన్ మార్కెట్ లాగా మనకు ఉండేది కదా! హ్మ్. ఉన్నప్పుడు ఏమైంది మనకు చాలా మంది కూడా అంటే ఈరోజు 50,000, 60,000, 70,000 గజం పోయినాయి కూడా ఈరోజు 50,000కి అమ్ముకోలేకపోతున్నారు. 40,000కి అమ్ముకోలేకపోతున్నారు. అంటే ఇదేంటంటే ఇంకా అంటే ఒకటి హైప్ అంటే 20 ఇయర్స్‌కు 2040లో ఉండే రేట్స్ మనకి ఈ రోజు కనబడుతున్నాయి మేడం ఇక్కడ. హ్మ్. 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 అందుకే పడిపోయిందంటారు. అంటే ఒక ఒక రకంగా చూసుకున్నట్టయితే ఐటీలో లే ఆఫ్స్ అయితున్నాయి కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్‌కి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటారా? డెఫినిట్‌గా మేడం. ఎందుకంటే నేను ఫస్టే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఫ్యూయల్ అందించేది ఐటీ ఎంప్లాయీస్. మీరు ఇప్పుడు కోకాపేటలో చూడండి, నార్సింగిలో చూడండి, సంగారెడ్డిలో చూడండి, ఇస్నాపూర్ వరకు కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్, తెల్లాపూర్‌లో చూడండి ఎన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో. ఆ హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో కూడా మీరు 90% చూసినట్టయితే మీరు ఎక్కడ చేస్తారంటే నేను ఐబీఎంలో చేస్తాను, నేను ఒరాకిల్‌లో చేస్తాను, నేను యాక్సెంచర్‌లో చేస్తాను, విప్రోలో చేస్తాను, ఇన్ఫోసిస్‌లో చేస్తాను ఈ విధంగా కనబడతారు తప్ప నేను ఎవరొచ్చి కూడా నేను ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తాను, లేకుంటే నేను ఒక టీచర్‌ను, లేకుంటే నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ని ఎవరు చెప్పరు మేడం. మాక్సిమం 90%, 95% అందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అందులో ఉండేది కూడా. హ్మ్. సరే అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు గూడా పెట్టుబడులు పెట్టలేని పరిస్థితులలో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఉందంటారా? మనము అంటే చాలామంది కూడా తెలుగు ఎన్ఆర్ఐస్ కూడా ఎందుకు వెనకాడుతుంటే ప్రాజెక్ట్స్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ కావట్లేదు. మనకేందంటే కొన్ని సర్వేస్ చెప్పినారు మేడం. ఏం చెప్పినారంటే నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సర్వే చెప్పింది ఏందంటే 30% డిక్లైన్ ఇన్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే 2024తో కంపేర్ చేసుకుంటే 2025లో 30% డిక్లైన్ ఉంది. ప్లస్ ఇంకోటి కూడా ఏందంటే రూటర్ పోల్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఇంకో సర్వే ఏం చెప్పిందంటే హై ఈఎంఐస్ మేడం. హై హ్మ్. ఈఎంఐస్ ఇంకోటి జాబ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలామంది కూడా వెనక్కిపోతున్నారని చెప్పింది. ఇంకోటి చాలామంది కూడా ఏంటంటే వీటిని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడం లేదు. ప్లస్ ఇంకొకటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కూడా సిడ్నీలో నాకు ఇదే రేట్‌కు వస్తుంది. లేకుంటే మెల్బర్న్‌లో వస్తుంది. కాలిఫోర్నియాలో వస్తుంది. న్యూజెర్సీలో వస్తుంది అని కూడా ఎన్ఆర్ఐస్ థింక్ చేస్తున్నారు. ఎందుకంటే హ్మ్. నా ఫ్రెండ్ కూడా ఒకతను కూడా నేను ఈ 2007లో యూఎస్‌లో ఉన్నప్పుడు మేడం అప్పుడు అక్కడ గ్రేట్ రిసెషన్ అక్కడ. హ్మ్. చాలామంది మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అమెరికన్స్ అంటే ఇల్లు అమ్ముకొని ఈఎంఐలు కట్టలేక
ఉన్నప్పుడు చాలా మంది కూడా తక్కువ రేట్‌కి వస్తున్నాయని మన తెలుగు ఎన్ఆర్ఐస్ ఇల్లు కొన్న దాఖలాలున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్‌లో ఒక అమెరికాకి చెందిన రియల్ ఎస్టేట్ తను గూడా చెప్పిందేంటంటే, ఆ! మాకు అక్కడే తక్కువున్నాయి. అంటే ఇక్కడతో పోలిస్తే హైదరాబాద్‌తో పోలిస్తే మాకు అక్కడే ఇంకా అవును. బావుంది. ఇక్కడే ఇంకా హెవీ రేట్స్ ఉన్నాయి. అవును. ఇక్కడ బిజినెస్ చేయడం అంత ఈజీ గాదు అని జెప్పేసి తను చెప్పడం జరిగింది. అది ఆ! వాస్తవమే. వాస్తవం మేడం. ఎందుకంటే ఇప్పుడు క్రెడాయ్ గాని వీళ్ళు ఏం చెప్తున్నారు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే చాలా వరకు గూడా అంటే మందగించింది. సేల్స్ మందగించినాయి. బయర్స్ ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏంటంటే మేడం అంటే ఈ ఏఐ రీస్ట్రక్చరింగ్ ఎప్పుడైతే జరుగుతుందో చాలా మంది కూడా జాబ్స్ కోల్పోతున్నారు. ఇంకా ముందు ముందు గూడా చాలా భయంకరమైన లే ఆఫ్స్ మనం చూస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. కాబట్టి ఏందంటే వీటన్నిటికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈఎంఐలు ఏంది మేడం యాక్చువల్‌గా ఈఎంఐలు ప్రతి మంత్ అదొక నిజంగా చెప్పాలంటే ఒక స్ట్రెస్ లాంటిది చాలా మందికి గూడా. హ్మ్. నేను హ్మ్. ఇంతకుముందే చెప్పినట్టు గూడా చాలా మంది ఎంప్లాయీస్ గూడా ఇల్లు కొనుక్కొని మళ్ళీ దాన్ని అమ్మలేక సగం రేటుకు అమ్ముకున్న వ్యక్తులు కూడా ఉన్నారు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒకతనికి నా మిత్రుడే మేడం యాక్చువల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దరిద్రానికి దారి రియల్ ఎస్టేట్ అని అన్నాడు అతను ఒక మాట. ఎందుకన్నాడంటే అతను ఒక 4,00,000 జీతం వచ్చేది అతనికి. హ్మ్. 4,00,000 జీతం వస్తే ఇల్లు కొన్నాడు. ఒక 1,00,000, 1,50,000 ఈఎంఐ పెట్టుకున్నాడు. ఇంకో వేరే దగ్గర ఆఫర్ వస్తే కూడా అతను ఎళ్ళలేదు. ఎందుకంటే నాకు ఈ సొంత ఇల్లు ఉంది కదా! మళ్ళీ నేను ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ ఇల్లు కొనుక్కోవాలి. మళ్ళీ ఇదంతా నాకు అని అతను కెరియర్ కూడా వదులుకున్నాడు. ఎందుకంటే ఇంక అక్కడికెళ్తే ఎక్కువ జీతం వస్తది. కానీ ఇక్కడున్న తర్వాత ఏమైంది సిట్యుయేషన్ మారిపోయింది. 6 నెలల్లో అతని జాబ్ పోయింది. అతను 1,50,000 1,00,000 పైన ఈఎంఐలు కట్టాలె. స్కూల్ ఫీజెస్ కట్టాలె. ఇవన్నీ ఎట్లా కడతారు మేడం? అంటే ఇంక అతనికి సోర్స్ లేక ఆల్మోస్ట్ సగానికి సగం రేటుకి అమ్ముకున్న వ్యక్తిని నేను నా కళ్ళారా చూసాను మేడం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి. ఇదొక ఒరాకిల్‌లోనో, ఒక ఐబీఎంలోనో అన్ని కంపెనీస్ యాక్సెంచర్ అన్ని కంపెనీస్‌లో ఇది జరుగుతుంది మేడం. ఎందుకంటే చాలా మంది కూడా జాబ్స్ కోల్పోయి వాళ్ళకేందంటే ఒకప్పుడు ఇల్లు కూడా ఎట్లా కొనుక్కునేవాళ్ళు మేడం. ఇప్పుడు మా ఫాదర్ ఎప్పుడు ఇల్లు కొన్నాడు? రిటైర్డ్ అయినాక కొన్నాడు మా ఫాదర్ ఇల్లు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అతను పీఎఫ్ డబ్బులతోని, గ్రాట్యుటీ డబ్బులతోని గ్రాడ్యుయేట్. కొన్నాడు. కానీ హ్మ్. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? 25 ఏళ్ళకి జాబ్‌కొస్తున్నారు. 25, 26 ఏళ్ళు ఒక 2 ఏళ్ళు ఉంటున్నారు. ఇంకా ఇల్లు కొనుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కొని ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఏం లేదు మేడం. సో, అంత ఒక 10% కూడా కట్టట్లేదు వాళ్ళు. బ్యాంక్స్ ఏముంటున్నాయి? మీకు ఎంత కావాలన్నా అంత లోన్ ఇస్తాం సార్ అంటున్నారు. కానీ బ్యాంకుల పరిస్థితి కూడా ఈరోజు మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా చాలా రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. జాబ్స్ కోల్పోతున్నారు కాబట్టి హ్మ్. వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టలేక తక్కువ ధరలకు అమ్ముకొని ఉన్న వాటిని అమ్ముకోలేక చాలామంది బిల్డర్స్ అయితే అసలు నిజంగా చెప్పాలంటే చాలామంది సూసైడ్ చేసుకున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు. ఇంట్రెస్ట్ రేట్లు గిట్టుబాటు కానప్పుడు ఇంకా వాళ్ళు ఏమి అమ్ముకుంటారు మేడం? అమ్ముకోరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్‌లో చాలా వరకు కూడా స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్స్ మేడం. హ్మ్. కూకట్పల్లిని చూడండి, బాచిపల్లిని చూడండి, లేకుంటే ఉప్పల్ చూడండి, బోడుప్పల్ చూడండి, గట్కేసర్ చూడండి, కొంపల్లి సైడ్ చూడండి. ఎన్నో ఒక ఏరియాకి అతీతంగా మేడం. ఏరియాకి అతీతంగా కూడా ఏంటంటే అసలు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కొంతమందొస్తారు. హ్మ్. వాళ్ళేంటంటే మొత్తం వాళ్ళు బిల్డర్సే. కొన్ని ఊర్లున్నాయి. మీకు మీకు తెలుసో తెలీదో కానీ కొన్ని ఊర్లున్నాయి. మొత్తం బిల్డర్సే వాళ్ళు. వాళ్ళొచ్చి మొత్తం ఇక్కడ అదే జీవనోపాధిగా గడుపుతా ఉంటారు. నేను చాలా మందిని అడిగాను యాక్చువల్‌గా. అడుగుతుంటే ఏమంటారంటే సార్ సేల్స్ లేవు. ఉన్న వాటికి రేట్ రావట్లేదు. ఇంకొకటి దానికి తోడు మాకు హైడ్రా మంచి స్కీమే. కానీ ఏంటంటే హైడ్రా వాళ్ళు ఏంటంటే చాలామంది ఏంటంటే ఒకప్పుడు లేక్ వ్యూలో కొనుక్కోవాలంటే భయం ఇప్పుడు. ఎందుకంటే ఏఎఫ్టీఎల్ జోన్ ఉంటో, ఎల్టీఎల్ జోన్‌లు ఉంటుందో లేకుంటే అన్నీ కూడా ఏంటంటే జనాలు కూడా ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది ఇల్లు కూడా కూల్చేసి చూసాం కదా! అవును. కాబట్టి ఏంటంటే జనాల్లో ఒక భయం ఏర్పడ్డది. ఇదంతా ఎందుకు ఇక ఫ్యూచర్‌లో జాబ్స్ పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి జనాలు కూడా ఏంటంటే ఒక మార్కెట్‌ని చూసారు. 2026లో మేడం ఒక 1.5 లాక్స్ జాబ్స్ కోల్పోవడం జరిగింది హైదరాబాద్‌లో. అంటే లే ఆఫ్ డాట్ ఎఫ్ఐయు అనే ఒక వెబ్‌సైట్ ప్రచురించింది. అఫీషియల్‌గా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. కానీ అంతమంది మీరు అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కూడా ఐబీఎంలోనో, ఒరాకిల్‌లోనో, యాక్సెంచర్‌లో ఉన్నవాళ్ళే కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఏంటంటే వీళ్ళకి జాబ్ కోల్పోయి రావడం వల్ల వాళ్ళున్న ప్రాపర్టీ కూడా సగానికి సగం అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి 5,00,000 వస్తుంటే మీరొక 5,00,000 వస్తున్నాయి. కానీ హ్మ్. ఒక సడెన్‌గా జాబ్ కోల్పోతే జీరో కదా! హ్మ్. 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 ప్లస్ జాబ్స్ వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మీరు రీసెంట్‌గా కూడా మేము లాస్ట్ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను. ఒక ఒరాకిల్ ఎంప్లాయీ యూబర్ డ్రైవర్‌గా మారాడు. అవును. ఈఎంఐస్ కట్టుకోలేక మనకు తెలిసింది. హ్మ్. ఎందుకంటే అతనికి 4,00,000, 5,00,000 సాలరీ వచ్చేది. ఒక 1.5 లాక్ ఈఎంఐ ఉంది. హ్మ్. ఓన్లీ హౌస్ ఈఎంఐ. ఇంకా పర్సనల్ ఈఎంఐస్ ఉంటాయి. వేరే ఈఎంఐస్ ఉంటాయి. అది కట్టలేకనే ఇంక అతను ఫీల్డ్ ఎక్కాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈఎంఐ అనేది ఇప్పుడు ఎంత బర్డెన్ అవుతుందనేది. అంటే కంపెనీస్ కూడా ఏంటంటే మేడం వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నిన్న కూడా హైడీ అనే ఒక కంపెనీ అనుకుంటా. హ్మ్. రాత్రి జూమ్ కాల్‌లో 250 మందిని ఇండియా ఆపరేషన్సే క్లోజ్ చేసేసింది. 250 మందా? 250 మంది అంటే ఒక్క జూమ్ కాల్‌తోనే. వాళ్ళకేమైనా సెవరెన్స్ ప్యాకేజ్ వస్తుందంటే ఏమీ రాలేదు. 90 రోజుల సెవరెన్స్ ప్యాకేజ్ వచ్చింది. నిన్న కాక మొన్న అనుకుంటా. హైడీ అనే కంపెనీ ఒక రిటైల్ కంపెనీ అది. హ్మ్. అమెరికన్ బేస్డ్ రిటైల్ కంపెనీ మొత్తం ఇండియా ఆపరేషన్స్‌ని క్లోజ్ చేసింది. అంటే ఇంత సడెన్‌గా జాబ్స్ పోతున్నాయి.
అంటే కానీ సెక్యూరిటీ లేని లైఫ్. సెక్యూరిటీ లేని లైఫ్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనుకోండి మేడం, నాకు సెక్యూరిటీ, నేను జీవితాంతం ఈఎంఐ కట్టుకోవచ్చు అంటే ఐ మీన్ అప్ టు రిటైర్మెంట్ నేను ఈఎంఐ కట్టుకోవచ్చు. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎప్పుడు జాబ్ గ్యారంటీ లేదు మేడం. ఇవన్నీ ఇప్పుడు కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కు శాపంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితులలో మరి హైదరాబాద్లో ఫ్లాట్ కొనొచ్చు అంటారా వద్దంటారా? అసలు ఏంటంటారు మరి? అంటే నిజంగా చెప్పాలంటే మేడం, మీ ఆర్థిక స్తోమత మీరు చూసుకోండి ఫస్ట్. అసలు నేను జాబ్ మీరు మొత్తం ఈఎంఐ బేస్లో అయితే కొనకండి. ఎందుకంటే ఈఎంఐ బేస్లో అయితే మనకి మీకు జాబ్ ఉంటుందా తెలియదు, మీకు రేపు మీకు జాబ్ ఉంటుందా అని తెలియదు. సరే మీ దగ్గర హార్డ్ లిక్విడ్ క్యాష్ ఉంటే మీరు కొనుక్కోండి, తప్పలేదు అందులో. కానీ ఈఎంఐ జోలీలోకి వెళ్ళి అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ హాస్పిటల్లో పాలయ్యి హెల్త్ ఇన్సూరెన్స్, ఎందుకంటే ఒకసారి జాబ్ పోయింది అనుకో మేడం, ఒక ఈఎంఐ కాదు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు కంపెనీది. మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. స్కూల్ ఫీజెస్ ఎట్లా కట్టాల్సిందే, లేకుంటే స్కూల్ వాళ్ళు రానివ్వరు. అంటే ఇట్లా ఎన్నో బర్డన్స్ ఉంటాయి మీకు. అంటే మీరు అందరూ కూడా ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కూడా మీరు ఏ కంపెనీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా, యూఎస్లో ఉన్నా కానీ మీరు ఏంటంటే మీకు జాబ్ గ్యారంటీ లేదు. మీకు జాబ్ గ్యారంటీ లేదు కాబట్టి మీరు డెఫినెట్గా ఈఎంఐల జోలికి మీరు వెళ్ళవద్దు. ఈఎంఐ ఆల్రెడీ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఈఎంఐలు కట్టలేక చాలా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నేను కడితే కదా మేడం, నేను ఈఎంఐ కడితే కదా బిల్డర్ నాకు హ్యాండ్ ఓవర్ చేసేది. నేను కట్టినప్పుడు అతను కూడా అతను ఓన్ మనీ పెట్టలేడు కదా, అతను కూడా ఏమంటాడు, నాకు ఎవరు కట్టట్లేదు సార్, అందుకనే ప్రాజెక్ట్ సరైన టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నా అని అంటారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే దగ్గర స్టాండ్ అలోన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఫ్లోర్కి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు కొత్త ఆఫర్లు పెట్టినారు సార్, ఆల్ ఇంక్లూజివ్, ఇంకేమొద్దు సార్, మీరు రిజిస్ట్రేషన్తో సార్ రండి, అవసరమైతే మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ స్థాయికి వచ్చినారంటే వాళ్ళకి సేల్స్ లేవు కదా మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా వాటికి కూడా రియల్ ఎస్టేట్ అంతా దుబాయ్లో అంత అన్సర్టనిటీ ఉంది మేడం. యాక్చువల్గా దుబాయ్లో కూడా అంటే దుబాయ్లో అంత అన్సర్టనిటీ ఉన్న దుబాయ్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. అంటే చాలా మంది తెలుగు వాళ్ళు, చాలా మంది ఎన్ఆర్ఐస్, చాలా మంది అంటే హై సొసైటీ వాళ్ళు కూడా దుబాయ్లో కొనుక్కుంటున్నారు. ఎందుకంటే దుబాయ్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడంతా, పొలిటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూస్తే అక్కడ కొనుక్కుంటారు. అంటే హైదరాబాద్ మార్కెట్ అన్సర్టనిటీ వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చాలా కారణాలు ఉన్నాయి. అది ఒక కారణమే కాదు, లే ఆఫ్స్ కారణమే, చాలా వరకు హై ప్రైసెస్ కారణమే, ఎన్నో కారణాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ ఐటీ ఉద్యోగుల వల్లనే ఐటీ రంగానికి మీరు ఫ్యూయల్ అన్నారు, వాళ్ళ వల్లనే వాళ్ళంతా కొనడం వల్లనే ఈరోజు ఆ ప్రైజెస్ వచ్చినాయేమో అనుకోవచ్చు కదా మరి ఫ్లైట్స్కి. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా ఈవెన్ కొంతమంది చెప్పేదాని ప్రకారం యుఎస్లో కూడా అంత ఛార్జెస్ ఉండవు, ఇక్కడ అంత ఛార్జెస్ ఉన్నాయంటే మెయిన్గా వాళ్ళకి వచ్చే శాలరీ బట్టి బిల్డర్స్ కూడా అంత ఛార్జ్ చేయడానికి కారణం అవ్వచ్చు కదా, కాదంటారా మేడం? ఎట్లా అంటే చెప్పండి, ఇప్పుడు 2013-14 నుంచి కూడా 22-23 వరకు కూడా బెలూన్ మార్కెట్ లాగా, అంటే నేను ఎట్లా బెలూన్ మొత్తం ఉబ్బిపోయింది మేడం, పగిలిపోయింది ఈరోజు. ఎందుకంటే ఆ టైంలో కూడా ఐటీ బాగుంది, హైక్స్ వచ్చాయి వాళ్ళకి. ఇప్పుడు అకార్డింగ్ టు ద మార్కెటే వాళ్ళు కొనాలి మేడం. నాకు శాలరీ పెరిగినప్పుడే కదా నేను ఇంకో కొత్త ఇల్లు కొంటాను. ఇప్పుడు నాకు శాలరీ పెరగలేదు అనుకోండి, నేను కొత్త ఇల్లు కొనలేను, ఉన్నవాటికి ఈఎంఐ కట్టలేను. కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఐటీ బాగుంది. కానీ మనకున్న జియో పొలిటికల్ కండిషన్స్, వార్ కండిషన్స్, ఒక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, ఇట్లా చాలా ఉన్నాయి మేడం. అంటే ఒక కారణం అని కాదు, మనకున్న లోకల్ కండిషన్స్ ఇవన్నీ కూడా తోడ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఈరోజు బతుకు దేవుడు అన్నట్టు వాళ్ళ పరిస్థితి తయారైంది. అంటే వాళ్ళు ఏదో పైకి గర్వంగా మాట్లాడుతున్నప్పుడు కూడా అఫీషియల్గా మాత్రం ఎవరు ఇన్ని ఖాళీ ఉన్నాయని చెప్పలేకపోయినా నా అంచనా ప్రకారం చాలా లక్షల్లో ఇల్లు ఖాళీ ఉన్నాయి మేడం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంటే మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే మీరు కొనుక్కోండి, ఎందుకంటే మీకు తక్కువకి వస్తుంది. ఎందుకంటే సగానికి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ లేకుండా ఈఎంఐలకు పోయి గొప్పలకు పోయి మీరు ఇల్లు కొన్నారంటే మీకు జాబ్ సెక్యూరిటీ మీకు లేదు. ఎందుకంటే రేపు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడే. ఎందుకంటే ఒకసారి జాబ్ లేదంటే ఈఎంఐ గగనం మేడం. ఎందుకంటే ₹1,00,000 ఎక్కడి నుంచి కట్టలేరు. స్కూల్ ఈ ఫీజు కట్టాలి, తర్వాత మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, అన్నీ కట్టాలి. మీ బతుకు తెరువు ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది ఎంప్లాయీస్ కూడా జాబ్స్ పోయిన వాళ్ళు ఈఎంఐలు కట్టలేక ఇంకా బ్యాంక్ ఆక్షన్లో వేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత సగానికి సగం వచ్చిన రేటు సార్ ఎంతో గొప్ప దాని నుంచి బయటపడదామన్న సగానికి సగం అమ్ముకున్న వ్యక్తులు చాలా మంది మేడం. యాక్చువల్గా మన ఒక ఏరియా కాదు మేడం, ఇది ఒక ఏరియాకే పరిమితం కాదు. ఈస్ట్లో చూసినట్టే కూడా మనకు గట్టేసరు, ఉప్పల్, తర్వాత ఈ ఏరియాలో చాలా మంది బిల్డర్ కూడా ఇండిపెండెంట్ హౌస్ కట్టి వాటిని అమ్ముకోలేక ఇంట్రెస్ట్లు కట్టలేక చాలా తక్కువగా అమ్ముకుంటున్నారు. ప్లస్ కొంతమంది బిల్డర్లు అయితే సూసైడ్లు కూడా చేసుకున్నారు, ఎందుకంటే అమ్మలేక అప్పులు ఎక్కువయ్యి. ఎన్నో ఇప్పుడు మనం ఒక బాచ్పల్లి ఏరియా చూసుకుంటాం, లేక నానగ్రామ్ కూడా చూసుకుంటాం. ఇది కొంచెం ఏందో ఐటీ సెక్టర్, ఇక్కడ ఎన్నో హై రైజ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి కస్టమర్స్ లేరు. ఎందుకంటే ఖాళీ మేడం. మీరు చూస్తే ఇప్పుడు తెల్లాపూర్లో ఒకసారి చూసాను నేను, తెల్లాపూర్లో ఒక అపార్ట్మెంట్, అది ఆల్మోస్ట్ అంటే ఒక 50% అక్కడ ఆగిపోయింది వర్క్ అక్కడ. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ వర్క్ ఎందుకు ఆగిపోయింది మేడం. కస్టమర్స్ లేరు, కట్టేవాళ్ళు లేరు,
ప్లస్ ఇంకోటి కూడా జనాలలో ఈ 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో చాలా మార్పు వచ్చింది మేడం. ఐటీ ఎంప్లాయీస్‌లో కూడా. ఎందుకు మార్పు వచ్చిందంటే, అసలు అంటే మనకి ఈ జాబ్ సెక్యూరిటీ లేదు. ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు అసలు ఐటీ అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు ఉంటుంది ఇంకా అసలు నేను కింగ్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ రీస్ట్రక్చరింగ్ చాలా అంటే కంపెనీస్ కూడా చాలా వరకు ఎంప్లాయీస్ తగ్గించుకుంటున్నావు. జియో పొలిటికల్ కండిషన్స్, కంపెనీ రీస్ట్రక్చరింగ్, ఏఐ రీస్ట్రక్చరింగ్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఏంటంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే సరే నేను ఒక 1 ఇయర్ బ్యాకప్ పెట్టుకుంటాను. సరే 1 ఇయర్‌కి ఒక బ్యాకప్ పెట్టుకుంటాను. లేకుంటే 2 ఇయర్స్ బ్యాకప్ పెట్టుకుంటాను. అప్పుడు నేను ఆలోచిస్తాను అనే విధంగా కూడా చాలామంది మారిపోయారు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎప్పుడు లే ఆఫ్ అవుతుందో జరుగుతుందో తెలియదు. తెలీదు. అందులో తెలియదు. మనం ఉన్నామో లేమో తెలియదు. తెలియదు. సో, వచ్చే సాలరీని కొంచెం పక్కకు పెడితే ఒకవేళ ఉద్యోగం పోయినా గూడా మనం అవును. బతకడానికి ఒక సోర్స్ ఉంటది కాబట్టి అవునవును. వీటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారంటారా? అయిపోయారు మేడం సో, డెఫినెట్‌గా. ఈ డిసైడ్ అవ్వడం వల్లనే రియల్ ఎస్టేట్ రంగానికి గండి పడింది. అంటే లైక్ గండి పడింది మేడం. ఇంకేమైంది ఇప్పుడు ఫ్యూయల్ అంతా ఆగిపోయింది. మనకు హర్ముజ్ నుంచి ఎట్లా వస్తుందో ఈ హ్మ్. ఐటీ ఫ్యూయల్ అంతా ఆగిపోయింది ఇక్కడ. హ్మ్. ఆగిపోవడంతోనే ఇంకా రియల్ ఎస్టేట్‌కు కష్టాలు తప్పట్లేదు. మరి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు మరి రియల్ ఎస్టేట్ రంగం ఒకవేళ ముందుకు సాగాలి అంటే సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఉంది మేడం. డెఫినెట్‌గా ఉంది. మీరు హ్మ్. ఎప్పుడైతే మనం ఆ బెలూన్ మార్కెట్ అనుకున్నామో హ్మ్. రేట్స్ తగ్గించండి. సామాన్యునికి అందుబాటులో పెట్టండి. సామాన్యునికి రేట్స్ అందుబాటులో ఉన్నప్పుడు సామాన్యుడు ఒకవేళ ఆ! సిటీలో ఇల్లు కొనుక్కోవాలంటే అసలు సామాన్యునికి కూడా కాదు మేడం. మిడిల్ క్లాస్ కూడా అందుబాటులో లేవు రేట్లు. అదే అంటున్నా. ఇప్పుడు ఆ! సామాన్యుడు అంటే మిడిల్ క్లాసే. మిడిల్ క్లాస్. లోయర్ మిడిల్ క్లాస్ అసలు లోయర్ మిడిల్ క్లాస్ అసలు గురించి లోయర్ మనం మిడిల్ క్లాస్ మనం మాట్లాడలేము. అసలు లోయర్ మిడిల్ క్లాస్ ఈ రోజు కొనేటట్టు లేదు. లేరు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఒక 100 గజాలు కొనాలంటే దగ్గర దగ్గర కోట్లు. కోట్లు. కోట్లు ఉండాలి. కోట్లు. కోట్లు. ప్లస్ మరి కన్‌స్ట్రక్షన్ మేడం. అది మళ్ళీ ఒక 1,50,00,000. మళ్ళీ ఇంకో ఇంటీరియర్ ఇంటీరియరు అది 20,00,000, అది 30,00,000. 30,00,000 అంటే ఇవన్నీ కలిసి అడుగు 2 2 కోట్లు. కోట్లు అవుతుంది. అంటే ఒక 100 గజాల ఇంటికి 2 కోట్లు 2 అవుతున్నప్పుడు కోట్లు. హ్మ్. మిడిల్ క్లాస్ దీని గురించి ఆలోచించొద్దు. అంటే మీరు ఆలోచించదు. ఆర్థికంగా ఉన్నట్టయితే మీరు కొనుక్కోండి. హ్మ్. కాకపోతే ఏంటంటే నాకు మా మా బాబు జాబ్ చేస్తున్నాడు. మా జాబ్ ఐటీ ఎంప్లాయీ. వాడు కడతాడులే ఈఎంఐ అంటే అనవసరంగా వాడిని బాధ పెట్టొద్దు మీరు. హ్మ్. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా మంది కూడా ఆలోచించాలి పేరెంట్స్ మీరు. హ్మ్. ఎందుకంటే ఏ కంపెనీలో ఏ శాశ్వతం జాబ్ ప్రైవేట్ సెక్టర్‌లో ఉండదు. హ్మ్. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్‌లో జాబ్ అనేది పర్మనెంట్‌గా ఎక్కడ ఉండదు. ఈవెన్ సీఈఓ కూడా జాబ్ సేఫ్టీ లేదు మేడం. ఓహ్! 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 చాలా మంది సీఈఓస్‌ని కూడా తీసేశారు. ఈవెన్ స్టీవ్ జాబ్స్‌ని తీసేశారు యాపిల్‌లో. అంతే కదా! హి వాస్ ఫైర్డ్. హ్మ్. ఆయనను కూడా తీసేశారు. హి స్టార్టెడ్ అండ్ హి వాస్ ఫైర్డ్. ఫైర్డ్. అట్లా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ హెచ్‌పిలో మార్క్ హర్డ్ హి వాస్ ద ఫౌండర్ ఆఫ్ హెచ్‌పి. హి వాస్ హ్మ్. ఫైర్డ్. స్టీవ్ జాబ్స్ వాస్ ఫైర్డ్. అట్లా హ్మ్. అట్లా మనం ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది వెళ్తారు. కానీ అంటే మనకు ప్రైవేట్ సెక్టర్‌లో సీఈఓ టు ఒక స్మాల్ డెవలపర్‌కి కూడా ఎవరికీ జాబ్ శాశ్వతం కాదు. సో, ఖచ్చితంగా మీరు బ్యాకప్ మీరు పెట్టుకోవాల్సిందే. బ్యాకప్ సో, పెట్టుకోవాలి. ఈ ఇల్లు ప్లస్ గురించి ఇంకొకటి కాదు మేడం రేట్స్ ఇప్పుడు మీరు ఏంటంటే ఎక్కడో 2030, 2040, 2050 ఉన్న రేట్స్ ఈరోజు ఈరోజు చెప్తే చెప్తే కష్టమే కదా మేడం. హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు గజానికి ఇప్పుడు ఉప్పల్లో ఉంది మేడం. గజం అక్కడక్కడ 70,000 ఉంటుంది. ఓ బాచ్‌పల్లి ఉంది. ఒక ₹1,00,000 ఉంటుంది. గజానికి 1,70,000 లక్ష అంటే ఇప్పుడు ఇప్పుడు కోకాపేట ఉంది 2,00,000 ఉంటుంది. 2,00,000. లేకుంటే కొంపల్లి ఉంటుంది 1,50,000 ఉంటుంది. లేకుంటే శంషాబాద్ ఉంటుంది. చాలా మంది కూడా ఏం చేస్తున్నారు మేమంటే చాలా దూరం వెళ్తున్నారు. అంటే ఎక్కడ ఇప్పుడు 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు కూడా అంతకన్నా ఎక్కువ అసలు 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు కూడా 30,000, 40,000 ఉన్నాయి. హ్మ్. అంతకన్నా దూరంగా వెళ్ళిపోతున్నారు. హ్మ్. దూరంగా వెళ్ళిపోయేందుకు ఈ ల్యాండ్ రేట్లు భరించలేకే కదా వాళ్ళు వెళ్ళేది. అవును. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో నేను ఒకటి గమనించింది అంటే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ జాబ్ పోతుందో ఒక 5-6 నెలలు ట్రై చేస్తున్నారు. ఇంకా తర్వాత కాదని చెప్పేసి చాలా మంది కూడా ఊర్లలో వెళ్ళి ఆ పిల్లల్ని అక్కడ స్కూల్లో మార్చుకొని హ్మ్. హ్మ్. అక్కడ ఎట్లాగో ఊర్లలో సొంత ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది కాబట్టి వ్యవసాయం వైపు మలుతున్నారు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఇది ఒక హైదరాబాద్‌కే పరిమితం కాదు మేడం. గ్లోబల్‌గా మీరు చూసినట్టయితే ఈవెన్ ఢిల్లీ చూసినట్టయినా కూడా ఢిల్లీ అయినంతే, ముంబై అయినంతే హ్మ్. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. చాలా వరకు ఫ్లాట్స్ కూడా అదేంటంటే ఈ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు కొనడం తప్ప ఒక సామాన్యునికి అందుబాటులో కోకాపేటలో ఎక్కడ ఉంటాయి మేడం ఉండవు. అంటే ఇప్పుడు ఫ్లాట్స్ అంటే మనం హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాం. మరి ఓపెన్ ప్లాట్స్ గురించి కూడా అంతే అనుకోవాలా? అంతే మేడం. వాటి రేటు హై రైజ్ అపార్ట్మెంట్స్‌లు అవి కట్టక ఆగిపోతున్నాయి. ఓపెన్ ప్లాట్స్ కూడా 30,000 ఇప్పుడు ఉప్పల్లో ఉంది మేడం. అక్కడ అసలు 50,000 మించి ఉండకూడదు. కానీ హ్మ్. ఈరోజు ₹1,00,000 ఉంది, 70,000 ఉంది, 80,000 ఉంది. ఇప్పుడు కూడా మరి ఈవెన్ ఇప్పుడు గట్కేసర్‌లో మేడం యాక్చువల్‌గా గట్కేసర్‌లో చూస్తే రీసెంట్‌గా అక్కడ 15,000, 20,000 మించని పెంచారు కదా! ఫ్లాటు. గవర్నమెంట్ ఇప్పుడు మరి ప్రైజెస్ ఇంకా గవర్నమెంట్‌కి ఏం కావాలి చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇన్‌కమ్ కావాలి. ఇప్పుడు ఏంటంటే మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హ్మ్. ఇప్పుడు ఒక బ్రోకర్ ఉంటాడు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉంటాడు. ఒక 10% అడ్వాన్స్ బిల్డర్‌కిచ్చి అతను వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఒక 30% ప్రాఫిట్‌తోని మళ్ళీ అమ్ముతాడు అతను. అతనేం చేస్తాడు? పోనీ ఒక ల్యాండే తీసుకోండి 30% ప్రాఫిట్‌తో అమ్ముతాడు. ఇంకొకతనికి అమ్మినప్పుడు అతనేం చేస్తాడు? మళ్ళీ 20%, 30% మళ్ళీ ప్రాఫిట్ పెట్టుకుంటాడు. ఈ రకంగా బ్రోకర్ వ్యవస్థ కూడా ఈ రేట్ల పెరుగుకు కారణం. అసలు ఈ బ్రోకర్ వ్యవస్థ వల్ల కూడా రేట్లు పెరిగాయి. అంటే అడ్డు అదుపు లేకుండా గవర్నమెంట్ కూడా ఒక కంట్రోల్ పెట్టాలి. ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు ఏరియాలో అని.
కానీ గవర్నమెంట్ అట్లాంటి కంట్రోల్ ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది కానీ గవర్నమెంట్ వాల్యూకి ఎవరు ఇస్తున్నారు మన రేట్స్? రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచేసింది అసలు. రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచింది. ఇప్పుడు నేను ఇంతకుముందు సర్వేస్ చెప్పాం, మాట్లాడుకున్నాం మనము. 2024 టు 2025కి రిజిస్ట్రేషన్స్ 30% తగ్గాయి. ఉమ్, అంటే ఇప్పుడు 26లో ఎంత తగ్గి ఉంటుంది? ఇంకో 10% తగ్గి ఉంటుంది కదా. ఉమ్, ఉమ్. అంటే రిజిస్ట్రేషన్స్ ఇన్ని తగ్గినాయంటే అసలు అంటే ఈ ఇండ్ల నిర్మాణ లైక్ హౌస్ కన్స్ట్రక్షన్స్కు కొత్త ఇండ్లకు ఎవరు వెళ్ళట్లేదు. అంటే జనాలు కూడా నేను రీసెంట్గా కూడా నేను ఒకసారి నా ప్లాట్ అమ్మినప్పుడు కూడా ఒక 1 year బ్యాక్ వెళ్ళాను నేను. వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఆల్మోస్ట్ ఈగలు కొట్టుకుంటున్నారు అక్కడ అందరూ. అంటే అంత ఖాళీగా ఉంటారు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసు కిటకిట్లు ఆడేటి 2000 మీరు 12 నుంచి చూడండి 22, 23 వరకు కూడా కిటకిట్లు ఆడే రిజిస్ట్రేషన్ ఆఫీసులు. అసలు ఎంత రష్ ఉండేది, అసలు ఫ్లాట్ అంటే ఇప్పుడు దొరకకపోయేది. అపార్ట్మెంట్స్ కాకుండా ఓపెన్ ప్లాట్స్ కూడా అసలు గిరాకీ లేదు లేదు. మేడం, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ పరిస్థితి రక్త కన్నీరులాగా మారింది. ఎందుకంటే లేబర్ని కూడా చాలా వాటికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ లోకల్ లేబర్ ఎవరు తెచ్చుకోవట్లేదు. ఉమ్, జార్ఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, లేకుంటే బీహార్ బీహార్ నుంచి. నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు దేర్ చీప్ లేబర్ మేడం. వీళ్ళకి 500 ఇచ్చినా వాళ్ళు చేస్తారు, 300కి ఇచ్చినా చేస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళు 1000 రూపాయలు కానీ ఎవరు చేయరు. చేయరు. అంటే ఇదొక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే క్వాలిటీ వాళ్ళకు క్వాలిటీ లేబర్ ఉన్నారు వాళ్ళకి అక్కడ. ఉమ్, ఉమ్. మన వాళ్ళు చేయట్లేదు. అంటే ఇది కూడా అంటే ఎన్నో ఇప్పుడు కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టుగా రియల్ ఎస్టేట్కు ఇన్ని కారణాలు ఉన్నాయి మేడం. యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నామో ఐటీ లేఆఫ్స్ అనేది చాలా దారుణంగా ప్రభావం చూపాయి. ఉమ్, ఈ ఐటీ లేఆఫ్స్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒకప్పుడు మేడం మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా చాలా జాబ్స్ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఎడిటింగ్ అనేది, తర్వాత ఒక పోస్టర్ క్రియేట్ అవ్వాలంటే ఇంతకుముందు 2-3 గంటలు పట్టేది మేడం. ఇప్పుడు 2 నిమిషాల్లో 4 పోస్టర్లు వస్తున్నాయి. ఒక చాట్ జీపీ అట్లా అట్లా అంతా. ఇప్పుడు ఈవెన్ బ్యాంకింగ్లో కూడా నేను చాలా బ్యాంకింగ్లో కూడా ఒకప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే పెద్ద 4 షటర్లు ఉండేవి. ఇప్పుడు ఈ మీ మూల మీద ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, చిన్న ఇంత రూమ్కి మారిపోయింది. అంటే ఎవ్రీథింగ్ దే ఆర్ ఎనేబుల్డ్. అంటే ఏఐ చాట్ బోర్డ్స్ వచ్చాయి, మనకు బ్యాలెన్స్ చెప్తుంది, తర్వాత మీరు ఎప్పుడు చెప్తుంది, మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎప్పుడు కట్టాలి చెప్తుంది. ఇంకప్పుడు హ్యూమన్ ఇంటరాక్షన్ లేదు కదా మేడం. అంటే మినీ మైక్రోస్ లాగా అయిపోయింది అంటారా అంతే, మొత్తం? అవును. ఇప్పుడు ఎందుకంటే అది ఈ ఎఫెక్ట్ అనేది చాలా వరకు అంటే రియల్ ఎస్టేట్ మీద చాలా ప్రభావం చూపింది మేడం యాక్చువల్గా. ఎందుకంటే ఇదొక ఎన్ఆర్ఐస్కే పరిమితం కాదు. ఈవెన్ ఆస్ట్రేలియాలో చూసుకున్న ఎన్ఆర్ఐస్, ఆస్ట్రేలియన్ ఎన్ఆర్ఐస్, మెల్బోర్న్లో ఉండే ఎన్ఆర్ఐస్, లేకుంటే సిడ్నీలో ఉండే ఎన్ఆర్ఐస్, దుబాయ్లో ఉండే ఎన్ఆర్ఐస్, కువైట్లో ఉండే ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టేంత ఆసక్తి చూపట్లేదు. అంటే చాలా కండిషన్స్ అంటే ఉన్నాయి అందులో. చాలా చాలా మందికి హోమ్ టౌన్ లాగా, అంటే ఎన్ఆర్ఎస్ కి హోమ్ టౌన్ లాగా ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది అనుకుంటే అదొక ప్రెస్టేజ్ ఇష్యూ అవును. ఖచ్చితంగా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళని ఇక్కడ పెడతాం, లేకపోతే మేము అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి మాకు ఒక స్టే కావాలి అని అవును. చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అవును. ఇంకొంతమంది ఏంటంటే ఉండాలి ఖచ్చితంగా, హైదరాబాద్ అనేది ఒక మన క్యాపిటల్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి అవును. కొంతమంది ఆలోచన ఉంటుంది. సో అట్లాంటిది ఇప్పుడు మరి అట్లాంటి వాళ్ళ ఆలోచన ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేశారు అనుకోవచ్చా మరి? డెఫినెట్గా. ఎందుకంటే మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మందికి ఎన్ఆర్ఐస్ కూడా అంటే దీని ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ లాగా చూశారు. ఇక్కడ ల్యాండ్స్ కొనడం, ఉమ్, ఓకే ఈ రోజు నేను 10 లక్షలు పెట్టాను, ఉమ్, నాకు వచ్చే 5 ఏళ్ళలో ఎంత వస్తుంది? ఒక 50 లక్షలు వస్తుందా? ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది? ఆ 10 లక్షలు పెట్టినా మళ్ళీ 10 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను చెప్పాను కదా ఇంతకుముందు, చాలా మంది కూడా ఐటీ జాబ్స్ వాళ్ళు పోయిన వాళ్ళు కూడా సగానికి సగం అమ్ముకుంటున్నారు. ల్యాండ్ సేల్స్ లేవు. పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు కూడా, ఒక రైతు ఉన్నాడు నాకు తెలిసిన రైతు కూడా, ఒక అతను గట్కేసర్లో ఉంటాడు. వాళ్ళ పిల్లలకు వాళ్ళ పాపకు పెళ్ళి ఉండి నిజంగా చెప్పాలంటే ఒక 70% తక్కువ అమ్ముకున్నాడు. ఎవరు కస్టమర్స్ లేక. 70%? అవును, మరి ఇప్పుడు స్పాట్లో డబ్బులు కావాలి మేడం, పెళ్ళికి స్పాట్లో డబ్బులు కావాలి. అంత తక్కువ రేటు కూడా అమ్మనికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఏదో మార్కెట్లో మనం అనుకుంటున్నాం కానీ నేను ఇంకా మొన్న నేను 20 లక్షలకు కొన్నా నాకు 50 లక్షలు వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తాయి అనే కండిషన్ లేదు మేడం. అసలు ఎంత ఒకప్పుడు ఉండే కదా సార్? ఉన్నాయి మేడం, నేను చెప్పాను కదా 10 లక్షలు పెట్టి కొంటే 70 లక్షలు 2000 ఆల్మోస్ట్ 14 నుంచి మేడం, 14 నుంచి 22 వరకు నిజంగా బెలూన్ మార్కెట్ లాగా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అసలు ఎట్లా బెలూన్ పోయిందంటే పైకి పోయింది, ఇలా మొత్తం బెలూన్ బస్ట్ అయిపోయింది ఈరోజు. దానికి మెయిన్ ఏంటంటే మేము చెప్పాను మేడం, ఐటీ లేఆఫ్స్, తర్వాత అన్సర్టనిటీ, జియోపొలిటికల్ కండిషన్స్, ట్రంప్ ఎఫెక్ట్. అవును మేడం, జియోపొలిటికల్ కండిషన్ డెఫినెట్గా జియోపొలిటికల్ కండిషన్స్, యుద్ధాల వల్ల కూడా ఏంటంటే అక్కడ చాలా ఇంపాక్ట్ చూపుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగినాయి. ఎందుకు? ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల. ఇంకా పెరగడం కూడా వాళ్ళకు చాలా, ఇప్పుడు బిల్డరు ఈ రేట్లో అమ్ముకోలేకపోతానంటే ఇప్పుడు పెరిగిన రేట్లో సిమెంట్, పెరిగిన స్టీలు, వీటితో ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, తడిసి మోపడి అవుతుంది కదా బడ్జెట్. శాండ్ కొనాలన్నా, బ్రిక్స్ కొనాలన్నా అన్ని ఎక్కువ అయిపోతాయి మేడం. ఒక్క పెట్రోల్ ప్రైస్ పెరిగిందంటే ఇంకా అన్ని పెరిగినట్టే. ఎందుకంటే కూరగాయలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతాయి, నిత్యావసరాలు అన్ని పెరిగిపోతాయి. ఈవెన్ ఇప్పుడు స్టీల్ కావాలన్నా, సిమెంట్ కావాలన్నా, లేబర్ కావాలన్నా అన్ని పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే ఇది కూడా ఏంటంటే వీళ్ళకి చాలా దీనిపైన రియల్ ఎస్టేట్కు
నిజంగా కుదేలవుతుంది మేడం ఈరోజు భవన భవన రంగ నిర్మాణంలో కుదేలవుతుంది ఈరోజు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే కొంతమంది వాళ్ళ ఫ్యూచర్‌ని, వాళ్ళ కెరియర్‌ని గూడా నిర్మించుకోవాలనుకుంటారు. అవును. సో, వాళ్ళందరూ ఒక ఆలోచన చేసి ఇందులో అడుగుపెడితే మంచిదంటారా? ఏమంటారు మరి? అంటే నిజంగా కెరియర్ నిర్మించుకోవచ్చు మేడం. అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఏంటంటే మీరేంటంటే ఇప్పుడు చాలామంది బ్రోకర్స్ కూడా ఏం చెప్తారంటే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వస్తుంది. ఇంకొక ఎయిర్‌పోర్ట్ వస్తుంది. అక్కడికి ఇంకొక ఎయిర్‌పోర్ట్ వస్తుంది అంటున్నారు. అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు. ఉన్నది చెప్పండి. క్లియర్ స్ట్రక్చర్, క్లియర్ టైటిల్స్ ఇవ్వండి. హ్మ్. ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మేడం. కోర్టులో చూసినట్టయితే ఇప్పుడు మీరు డిస్ప్యూట్స్ ప్రాపర్ సివిల్ డిస్ప్యూట్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 20-30% ల్యాండ్స్ ఇప్పటికీ అంటే 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ దగ్గర ఇంకా రన్ అవుతూ ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ల్యాండ్ రికార్డు వ్యవస్థ కూడా అంత పటిష్టంగా లేదు. ఎందుకంటే ఒక్కదాన్ని నేను నా మిత్రులు చూశాను. ఒక ప్లాట్‌ను ముగ్గురికి చేసిన వాళ్ళు ఉన్నారు మేడం రిజిస్ట్రేషన్. హ్మ్. వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు కదా! ఒక ప్లాట్‌ను ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసిన రోజులు ఉన్నాయి. అది మరీ ఘోరం. అంటే ఘోరం మేడం చూడండి. ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ ముగ్గురు డబ్బులు వాళ్ళు మాత్రం తీసుకున్నారు. కోట్ల చుట్టూ తిరగాలి. తిరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఎప్పుడో 1972లో 1980స్‌లో లేఅవుట్ వేస్తుంటారు. అప్పుడు లేఅవుట్ స్ట్రక్చర్ లేదు. హ్మ్. నేను అప్పుడు ఏంటంటే దొంగ డాక్యుమెంట్లు, జీపీ లేఅవుట్లు అసలు ఇంకా అంటే వాటి గురించి ఫోర్జరీ, మనం సైన్స్. ఫోర్జరీ, సైన్స్ తర్వాత ఇంకా వాటి డీటెయిల్స్ గురించి వెళ్తే ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే డబ్బులు ప్రాఫిట్ రాకున్నా పర్వాలేదు. ఉండి జాగ్రత్తగా ఉంటే చాలు. జాగ్రత్తగా ఉంటే అది చాలా మంది అనుకున్నారు మేడం. ఎందుకంటే చూసాం మనము. అది ఎందుకంటే ఏదో దూరపు కొండలు నిలిపినట్టు పోయి అక్కడ పెట్టుబడి పెట్టి ఆడు బిల్డింగ్ అంటే పొజిషన్కి రాక ఆ ఈఎంఐలు కట్టలేక ఇది చాలా ప్రాబ్లమ్స్ కదా వాళ్ళకు. ఇవన్నీ కూడా జనాలకు అర్థమైపోయింది. తర్వాత ఏంటంటే రేట్లు కూడా విపరీతంగా పెంచేస్తారు మేడం. అసలు విపరీతంగా ఎప్పుడో 2015లో 60లో ఉండాల్సిన రేట్లు ఈ రోజు మనకు హైదరాబాద్ మార్కెట్లో కనబడుతున్నాయి. అదే సామాన్యుడైతే ఇల్లు కొనలేడు అసలు. సామాన్యుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఇల్లు కొనలేకపోతున్నాడు. వాడు కూడా కొనేదంతా ఈఎంఐ పైనే. హ్మ్. అంటే 2,00,000 ఇప్పుడు ఒకవేళ ఒక ఐటీ ఎంప్లాయీకి 4,00,000 అనుకుందాం. లేదు ఇంకా మరీ బాగా సంపాదిస్తున్నాడంటే 5 6,00,000, లక్షలు 7,00,000 అనుకుందాం. అవును. ఇప్పుడు ఈఎంఐ ఎంత కడతారు? ఒక హై రైజ్ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ 2 తీసుకున్నారనుకోండి. లక్షలు మేడం. మినిమం 2 లక్షలు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే 1 లక్ష ఖర్చుకు, 1 లక్ష ఇంకా మిగతా ఖర్చులకు, లేకుంటే హెల్త్ ఇన్సూరెన్స్‌కు, స్కూల్ ఫీజెస్ ఇంకా చాలా ఉంటాయి కదా ఖర్చులు. హ్మ్. కార్ ఈఎంఐ అంటే ఒక ఈఎంఐ అంటే ఒక హౌసే ఉండదు కదా. కార్ అన్నీ ఉంటుంది, ఉంటాయి. ఇల్లు ఉంటుంది, తర్వాత ఇంకేమైనా ల్యాండ్స్ కొంటే వాటి ఉంటుంది, పర్సనల్ లోన్స్ ఉంటాయి. 2 లక్షలు పెట్టినప్పుడు వాడు జాబ్ పోయినప్పుడు ఇంకెట్లా ఉంటుంది మేడం? ఇంకెట్లా అతను జాబ్ ఉంటది? పోయినప్పుడు మొత్తం అన్నీ జీరోకి జీరో జీరోకి వచ్చేస్తది. వచ్చేస్తుంది. కానీ ఆ 2 లక్షలు ఇన్కమ్ 2 లక్షలు ఈఎంఐ కట్టాలంటే గగనం. అతని దగ్గర ఉన్న అత్యవసర మార్గం ఏంటి? తక్కువ రేటుకి అమ్ముకోవాలి. అమ్ముకోవాలి. తక్కువ రేటు కూడా మరి సగానికి సగం రేటు అమ్ముకోవాల్సిందే. రీసేలింగ్ కూడా కరెక్ట్ వాల్యూ లేదు. లేదు రీసెల్లింగ్ అంతా సగానికి సగం పడిపోయింది. రీసెల్లింగ్ ఎట్లా అంటే సగానికి సగం ఎట్లా పడిపోయిందంటే ఇప్పుడు అతనికి అవసరం మేడం. నాకు అవసరం ఉందనుకోండి, నేను ఈ వాచ్ను 10 రూపాయలకు కూడా అమ్ముకుంటాను. నేను 4,000 3,000 కొని ఉంటాను. పైన 10 రూపాయలకు కూడా అమ్ముకుంటాను. నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా తిండి గడవాలి. కావాలి. తిండి గడవాలి. అట్లా పరిస్థితికి మారిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇప్పుడు సరిగ్గా లేదు. లేదు కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కూడా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డర్ ఏంది, అతని క్రైటీరియా ఏంటి, అతను ఎన్ని కంప్లీట్ చేశాడు, అది ఏం చూడకుండా హ్మ్. గుడ్డిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కేసులలో తర్వాత లేకుంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా రేరా పర్మిషన్స్ సరిగా ఉండవు. అతనికి రేరా అంటే ఏందో తెలియదు. హ్మ్. లేకుంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉండవు. నాలా కన్వర్షన్ సరిగా జరగదు. హ్మ్. ఎన్నో ఉన్నాయి ఇష్యూస్ మేడం. చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. రియల్ ఎస్టేట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డెవలప్ చేస్తారు వెంచర్ అంతే. ఇంకా హ్మ్. దాన్ని డెవలప్ చేయరు. హ్మ్. అది ఎప్పటి చూసినా అదే ఉంటుంది. నేను మన్సాన్పల్లిలో ఒక వెంచర్ చూశాను. నా మిత్రుడు ఒక అతను ఢిల్లీలో ఉంటాడు. హ్మ్. మన్సాన్పల్లి శంషాబాద్ దగ్గరలో హ్మ్. ఒక వెంచర్ వేసింది. ఆ కొన్న వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఎస్. ఆస్ట్రేలియాలో, సిడ్నీలో, యుఎస్లో, లేకుంటే ఎక్కడైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు. ఇవేం చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో కొన్నారు. అప్పుడు ఎవరో మోసం చేశారు వాళ్ళను. సరైన పర్మిషన్ లేవు. ఈరోజు వచ్చి రైతులు ఆ వెంచర్ అంతా దున్నుకుంటున్నారు. ఈ భూమి మాదే, మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని. ఇది నేను చూసిన కరెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం. అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడో కొన్నారు వాళ్ళు. ఒక 20 ఏళ్ళ కింద. శంషాబాద్ అంటే అసలు ఇంకా శంషాబాద్ని మించిన సిటీ లేదు. ఇదొక కాలిఫోర్నియా అవుతుంది, ఇదొక న్యూయార్క్ అవుతుందని చెప్పి ఉంటారు వాళ్ళకు. కానీ ఆ చుట్టుపక్కల 111 జియోలు, ఆ చుట్టుపక్కల ఫ్లయింగ్ జోను ఇవి చాలా తెలియదు అప్పుడు. ఏదో చెప్పుంటారు. అదంతా లో ఫ్లై జోన్లో ఉంటుంది. అట్లా ఇప్పుడు అట్లా అట్లా 2 స్టేర్స్ వేసుకోలేరు కనీసం గట్టిగా. తెలియదు అసలు. అంటే ఇట్లాంటి మోసాలు గురైనారు కాబట్టి జనాల్లో ఇంకేంటంటే ఒక బెలూన్ బస్ట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ముందుకు ఇంకా వద్దురా బాబు. దాని బదులు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే ట్రేడింగ్ సైడు లేకుంటే స్టాక్స్. క్రిప్టో ఈ చాలా మంది చూస్తున్నాను నేను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఒరాకిల్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది స్టాక్స్, క్రిప్టోలు ఇంకా వేరే రకరకాల ఇన్వెస్ట్మెంట్లకు వెళ్తున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నారు. అంటే ఒకప్పుడు దీంట్లో పెట్టడం కన్నా దీంట్లో పెడితే ఒకప్పుడు చాలా కంపేర్ బాగుంటుంది. టు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చాలా ప్రాఫిటబుల్గా ఉండదు. కానీ ఇప్పుడు తారుమారు అయిపోయింది. ఈవెన్ వెండి, సిల్వర్ కూడా హ్మ్. మంచి రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే
వైఖరి మారింది, ఎంప్లాయీస్ వైఖరి మారింది. ఇంకొద్దు ఈ రియల్ ఎస్టేట్ మాకొద్దు. ఈ రియల్ ఎస్టేట్ నుంచి పక్కకు జరుగుదాము. ఎందుకంటే ఉన్న డబ్బులు ఉంచుకోవడం చాలా సేఫ్ మేడం. ఇప్పుడు మనకేదో 100 కోట్లు రానవసరం లేదు మనకు. ఏదో వచ్చింది ఒక టైంలో వచ్చింది. అది కాదనలేము. అంటే కొంతమందికి వచ్చింది. చాలా మందికి కూడా రాలేదది. చాలా మందికి కూడా అంతెందుకు మేడం కొర్రెముల్లో ఒక వెంచర్ ఉండేది మన గట్కేసర్ దగ్గరలో. అక్కడ వాళ్ళు అప్పుడు ఏదో 10,000కో 20,000కో ఎకరం అమ్ముకుంటున్నారు. గొర్రెలు అవి కాచుకుంటారు పాపం వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంత భూమి వస్తుంది. ఈరోజు ఇక్కడ 4 కోట్లు వస్తుంది, 5 కోట్లు వస్తుందని. అంటే నేను నా కళ్ళారా చూసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. రైట్. కానీ ఈరోజు అంత మంచి పరిస్థితులు లేవు లేవు. రియల్ ఎస్టేట్ రంగంలో. అవును. సో కొనకుండా మీ దగ్గర ఉన్న కొనండి. అమౌంట్ మీరు కొనండి. ఎప్పుడు కొనండి? మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు మీరు ఒకటి చూడండి. ఎక్సెస్ ఇప్పుడు చాలా మంది మార్వాడీస్ కూడా చాలా క్లెవర్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పెద్దగా ఇల్లు కొన్నట్టు మనకు కనబడదు. ఆ మనీ వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. రెంట్కే ఉంటారు చాలా మంది. అంటే నేను నాకు తెలిసిన మార్వాడీస్ చెప్తున్నాను. నిజంగా వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే నేను అంటే ఐటీ ఎంప్లాయీస్ దగ్గర కూడా చాలా మంది దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. కొంతమంది దగ్గర ఉండొచ్చు, కానీ మెజారిటీ పర్సెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. అంటే అడగోలుగా క్రెడిట్ కార్డ్స్, అడగోలుగా రెస్టారెంట్లు, అడగోలుగా ఖర్చు చేయడము, టూర్సు అట్లా. కానీ వీళ్ళు అట్లా చాలా మంది కూడా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఇప్పుడు మన పెద్దవారి దగ్గర చూస్తే కూడా వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు మా పేరెంట్స్ అయితే ఎప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళాక చూడలేదు మేడం. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్టయితే వారానికి 4 సార్లు రెస్టారెంట్కి వెళ్తున్నారు కదా. ఒకటి మన పెద్ద తరం చూసుకున్నట్టయితే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కష్టకాలంలో ఎట్లా డబ్బులు వసూలు చేసుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళకు ప్రిన్సిపల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జెన్జీ యూత్ పెద్దగా తెలియదు, ఏది లేదు. వాళ్ళు ఏంటంటే 25 ఇయర్స్లోనే జాబ్ వస్తుంది, 26 ఇయర్స్లోనే ఈఎంఐ కట్టేస్తాడు, మళ్ళీ జాబ్ పోతుంది, మళ్ళీ కష్టాల్లో ఉంటాడు. అండ్ 26 ఇయర్లో ఈ ప్రెజర్ తట్టుకోలేక హార్ట్ అటాక్లు, ఈ ప్రెజర్ తట్టుకోలేక బీపీలు, షుగర్లు, నిజంగా చాలా మందికి ఇదే కండిషన్ చూసాను మేడం నేను. ఎందుకో రావు మేడం, ఎందుకో మనం స్ట్రెస్ ఫీల్ అయితేనే మనకు హెల్త్ పాడవుతుంది. మళ్ళీ అదొక అడిషనల్ ఈఎంఐ మనకు, అంతే కదా. హెల్త్ పాడైంది నాకు, హాస్పిటల్ వెళ్తే 10 లక్షలు 15 లక్షలు వేసినారు. ఈ ఈఎంఐతో మళ్ళీ దానికి అప్పు తీసుకుని మళ్ళీ ఒక ఈఎంఐ. అంటే ఇట్లా అనవసరంగా మన లైఫ్ అంతా ఇట్లా ఈఎంఐల రూపంలో బతకంతా నాశనం అయిపోతుంది. ఈఎంఐ రూపంలో అసలు నిజంగా చెప్పాలంటే ఆ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంతా మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది ఆ ఈఎంఐ అనే పదానికి కూడా. జనరల్ కూడా ప్రజలు దీన్ని ఆలోచించాలి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.